నాన్న ఆశయం కోసం ఎస్ఐ కావాలని సంకల్పించిందా యువతి. అందుకు ఆహర్నిశలు శ్రమించి ఉద్యోగం సాధించింది. తండ్రి కళ్ళల్లో ఆనందం చూసి పొంగిపోయింది. కానీ అంతటితో ఆగలేదు. పోలీస్ శిక్షణ తీసుకుంటూనే ప్రభుత్వం విడుదల చేసిన అన్ని ఉద్యోగాలకు పరీక్ష రాసింది. ఎలాంటి కోచింగ్ లేకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకుని 5 ఉద్యోగాల్లో అర్హత సాధించింది. మరి ఆమె విజయానికి గల కారణాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చూడండి. ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా అదృష్టంగా భావిస్తుంటారు నేటి యువత. అలాంటిది పోలీసు ఉద్యోగం వస్తే ఎవరైనా వదులుకుంటారా? కానీ ఆశయం కోసం చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం చెయ్యాలని పోలీసు కొలువును వదిలి నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఎంపికయ్యిందా యువతి. ప్రస్తుతం మెదక్ జిల్లా శంకరంపేటలో విధులు నిర్వహిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ యువతి పేరు ఆకాంక్ష. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన నాగిరెడ్డి రాణి దంపతుల కుమార్తె. పుస్తకాలు చదవటం ఆమెకు ఎంతో మక్కువ. నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతూ తాను అనుకున్న విజయాన్ని కైవసం చేసుకుంది ఈ యువతి. కొత్త విషయాలు తెలుసుకోవడం, వాటిని తోటి స్నేహితులతో చర్చించడం ద్వారా మంచి జ్ఞానాన్ని పెంపొందించుకుంది. బీటెక్, ఎంటెక్ చదువుతున్న సమయంలోనే క్రీడల్లో సైతం మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆకాంక్ష. అలానే సమాజంలో పోలీసు ఎలా ఉండాలి, ఎంత బాధ్యతగా వ్యవహరించాలనే అంశాలపై పూర్తి అవగాహన పెంచుకుంది. పోలీసు శిక్షణ కాలంలో తాను మంచి అనుభవాన్ని, ఆత్మస్థైర్యాన్ని పొందానని చెబుతోంది. సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత నేను అన్ని సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తున్నాను. సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినవి ఎస్ఎస్సి, జేఈ రాశాను. మన స్టేట్ నోటిఫికేషన్లో పడ్డ టీబీపీఓ, ఏఈ, గ్రూప్ 4, ఎస్ఐ అన్నీ రాశాను. అండ్ రాసిన అన్నిట్లో కూడా జాబ్ వచ్చే ర్యాంక్స్ వచ్చాయి. దాంట్లో నేను ఎస్ఐ ఫస్ట్ రిజల్ట్ వచ్చింది. ఎస్ఐ ట్రైనింగ్లో కూడా జాయిన్ అయ్యాను. 10 months ట్రైనింగ్ చేశాను. దాని తర్వాత మాకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ది రిజల్ట్ వచ్చింది. అక్కడ నుంచి ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక దీనికి షిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లా చేస్తున్నాను. పోస్టింగ్ శంకరంపేట్ మండల్, మెదక్ డిస్టిక్లో ఉంది. పోలీసు శిక్షణ కొద్ది రోజుల్లో ముగుస్తోంది. పోస్టింగ్ ఇవ్వబోతున్నారు అనే సమయంలో నీటిపారుదల శాఖలో రాసిన పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఫలితాల్లో మంచి ర్యాంకుతో కొలువు సాధించింది. లక్ష్యం నెరవేరడంతో పోలీసు శాఖకు రాజీనామా చేసి ఇరిగేషన్ శాఖలో చేరింది. ఎస్ఐ డ్యూటీస్ ట్రైనింగ్లో పార్ట్గా మేము ఒకటి ఎలక్షన్ డ్యూటీ చేస్తాము. ఫస్ట్ టైం మేము యాజ్ అన్ ఎస్ఐస్ బయటికి వచ్చాము. ట్రైనీ ఎస్ఐస్ బట్ స్టిల్ ప్రొబేషనరీ ఎస్ఐస్ అని చెప్పేసి పిలుస్తుండే. అండ్ ఎట్ దాట్ పాయింట్ ఒకటి మాకు ఆ యూనిఫామ్లో ఉన్న సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ చాలా అర్థమవుతుండే. ఎందుకంటే యూనిఫామ్లో ఉన్నప్పుడు నువ్వు ఏదన్నా జరిగితే నువ్వు యాజ్ అ పర్సన్ రెస్పాన్సిబుల్ కాదు, అది డిపార్ట్మెంటే రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అవి చిన్న హెల్పే అయినా కూడా ఫస్ట్ వచ్చేది పోలీస్ దగ్గరికి వస్తుండే. అలా దగ్గరకు వచ్చి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్, ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని చాలా బాగుండే. పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే తొలుత తమపై తమకు నమ్మకం ఉండాలని చెబుతోంది ఆకాంక్ష. కోచింగ్ ఉంటేనే కొలువులు సాధ్యం అనే అపోహ పక్కన పెట్టాలంటోంది. ప్రణాళిక ఉంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టమేమీ కాదంటోంది. సోషల్ మీడియా, సెల్ ఫోన్ను సక్రమంగా వాడుకుంటే మంచి జ్ఞానాన్ని పొందవచ్చని యువతకు సూచిస్తోంది. ఇవి డ్రగ్స్ కానీ ఇవి కానీ అవి షార్ట్ టర్మ్ రిలీఫ్ కోసం చూస్తాం. ఆ షార్ట్ టర్మ్ డోపమిన్ దానికోసం కొన్ని రోజులు పాస్ అయ్యాక మనం రిగ్రెట్ అవుతాం. అసలు ఎందుకు చేశారు అని కూడా రిగ్రెట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ షార్ట్ టర్మ్ కోసం లాంగ్ టర్మ్ గోల్స్ని తర్వాత ఈ పని చేస్తే 5 years అవుతా నేను మంచిగా ఉంటానా, రిగ్రెట్ అవుతానా అని ఆలోచించి డిసిషన్ తీసుకోగలిగితే ఎవరికైనా ఇప్పుడు తర్వాత మనం బాధపడకుండా ఉంటాం. ఫస్ట్ ఓన్ ప్రిపరేషన్కి మనకి 2-3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి సెల్ఫ్ డెడికేషన్, మనం ఒకటి డిటర్మినేషన్తో ఉండాలి. ఇది నేను చేస్తా అనుకుంటే సెల్ఫ్ ప్లానింగ్ చేసుకుని మనం ఆ ప్లాన్ని ఫాలో అవ్వగలగాలి. షెడ్యూల్ వేసుకొని ఫాలో అవ్వలేకపోతేనే మనకి కోచింగ్ ఎక్కువ అవసరం ఉంటుంది. ఎందుకంటే రిసోర్సెస్ మనకి ఇప్పుడు ఆన్లైన్లో కానీ అండ్ బుక్స్ విషయంలో కానీ చాలా అవైలబుల్ ఉంటున్నాయి. ఒకవేళ నేను డైవర్ట్ అవ్వగలుగుతా, ఫోన్ చూడగలుగుతా అన్నప్పుడు మనం కోచింగ్ తీసుకుంటే ఆ ప్లాన్తోని, ఆ షెడ్యూల్తోని మనం ముందుకెళ్ళగలుగుతాం. మనని మనం మోసం చేసుకోకుండా దాన్ని ఫాలో అయితే రిజల్ట్స్ వస్తాయి. మనం మొబైల్ ఫోన్ని వాడాలి, అది మొత్తం మన కంట్రోల్లోకి వెళ్ళిపోకూడదు. మన సోషల్ మీడియా యాప్స్ అట్లే ఉంటాయి, వాటి అల్గోరిథం అది మనని కంట్రోల్లో తీసుకోవాలి అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రయారిటీ ఇది అన్నప్పుడు మన షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్న ఆ టైంలో మాత్రం మొబైల్ ఫోన్ చూడొద్దు. కంప్లీట్గా చూడకుండా ఉండడం కుదరకపోతే ఈ టైంలో చూస్తా, ఈ టైంలో చూడను అనేసి ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఆ మొబైల్ ఫోన్ని మంచిగా కూడా వాడుకోవచ్చు. ఆకాంక్షకు చిన్నతనం నుంచే చదువుపై శ్రద్ధ ఎక్కువని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. తన కఠోర శ్రమ, నిర్ణయాలు చూసి తామే ఆశ్చర్యపోయేవారమంటున్నారు. 5 ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉందని, కుమార్తె లక్ష్యం చేరుకునే వరకు అండగా ఉంటామంటున్నారు.
మా పాప చిన్నప్పటి నుంచి కూడా సెన్సిటివ్గా క్లెవర్గా ఉంటుంది. ఏదైనా చదువు విషయం వస్తే మాత్రము ఏ పని ఉన్న పక్క పెట్టేసి పుస్తకాలు పట్టుకుని కూర్చుంటుంటే, ఈ ఎడ్యుకేషన్లో కూడా ఆమె ఒకసారి కమిట్మెంట్ అయిందంటే ఖచ్చితంగా అది సాధించిన దాకా నిలవడం. నాకు గోల్ ఏంటంటే ఆమె ఎస్ఐ కావాలి, యూనిఫామ్ చూడాలని నాకు ఆశ. ఆ విషయం ఆమె చెప్తే ఆమె NIT వరంగల్ చదువుకుంటూ కూడా హార్డ్ వర్క్ చేసి రన్నింగ్ జంపింగ్ చేసినప్పుడు మాకు ఎంతో అనిపిస్తుండే. కానీ అది కూడా సక్సెస్గా సాధించి ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసి లాస్ట్ మూమెంట్లో ఆమె గోల్ ప్రకారం ఆమె సివిల్ ఇంజనీర్ కావాలి, స్థిరపడాలని కోరుకున్నది. దాని ప్రకారం ఆమె సాధించి తల్లిదండ్రులైన మాకు మంచి గర్వకారణంగా చేసింది. మాకు చాలా సంతోషంగా ఉంది. NIT వరంగల్లో కూడా ఒక ఆర్టికల్ రాసి అక్కడ కూడా వాళ్ళ లెక్చరర్ తోటి మంచి ప్రశంసలు పొందింది. మంచి ఇంకా ఉన్నతంగా ఎదగాలని యాజ్ ఏ పేరెంట్ గా నేను కోరుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని వదలకుండే, ఏదన్నా కావాలంటే పట్టు వదలకుండా చదువుతుండే. మంచి చదువు మీద బాగా ఆసక్తి, అట్లనే స్పోర్ట్స్ అన్నిటి మీద కూడా ఇంట్రెస్ట్. ఆమె ఏదన్నా కావాలంటే దాన్ని వదలదు, అది సాధించి చూపిస్తుంది. ఆమె అట్లనే మంచిగా ఎదగాలి, అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నా. మా కోరిక ప్రకారం ఆమె మంచిగా చదువుకొని మంచిగా ఎదిగింది. ఆడపిల్లల్ని కూడా చదివిపిస్తే మగపిల్లలతో సమానంగా ఉంటారు. ఆడపిల్లలు మగపిల్లలు సమానమే అని నేను కోరుకుంటున్నా. యువత చదువుతో పాటే తమ లక్ష్యం నిర్దేశించుకోవాలి. ఆ దిశగా ప్రయత్నించి విజయాలు సాధించాలి. ఇదే ఆకాంక్ష కథ చెబుతోన్న స్ఫూర్తి.